గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు కలవకొల్లు టాక్స్. నేను మీ రామ్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక సాంప్రదాయం, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పెద్ద సినిమా. ఈ రెండింటిని కలిపి ఒక భారీ ఈవెంట్గా చేస్తే ఎలా ఉంటుంది? మాస్ జాతర అవుతుంది. ఎస్, ఇప్పుడు అలాంటి మాస్ జాతరే, ఒక పెద్ద భారీ ఈవెంట్, మెగా ఈవెంట్ మన విజయవాడలో జరగబోతుంది. ఎవరు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ శాఖ, అలాగే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వారు నిర్వహించేటువంటి ఈ ప్రోగ్రాం పేరు ఆవకాయ్ ఫెస్టివల్ 2026. దానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా పూర్తి సన్నాహాలు చేయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాం ఎక్కడ జరగబోతుంది, ఎంతమంది వస్తున్నారు, ఈ ప్రోగ్రాంకి ఎలా వెళ్ళాలి, ఫీజు ఏమన్నా ఉంటుందా అంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి? వీడియో లైక్ చేస్తే చాలు, పూర్తి వివరాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చబోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, విషయంలోకి వెళ్ళిపోదాం. విషయంలోకి వెళ్తే మనకి ఈ నెల 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు విజయవాడలో ఒక భారీ మెగా ఈవెంట్ జరగబోతుంది. ఆ మెగా ఈవెంట్ పేరు ఏంటంటే ఆవకాయ్ ఫెస్టివల్ 2026. ఈ ఫెస్టివల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సినిమాకి సంబంధించి కానీ, సంగీతానికి సంబంధించి కానీ, పాటలకు సంబంధించి కానీ, డ్యాన్సులకు సంబంధించి కానీ, సెలబ్రిటీలు, పాప్ సింగర్లు అందరూ వస్తున్నారు. పెద్ద పెద్ద కోలాహలం అయితే జరగబోతుంది. ఎక్కడ అనుకుంటున్నారా? మన పొన్నమి ఘాట్లో, అలాగే భవానీ ఐలాండ్లో ఉదయం 10:30-11 గంటలకు మొదలయ్యి అర్ధరాత్రి 12 గంటల వరకు జాతరే జాతర 3 రోజుల పాటు. అంతేకాకుండా మనకి పాటలు ఇష్టమా, పాటలు రన్ అవుతా ఉంటాయి. సినిమాలు ఇష్టమా, సినిమా ప్రోగ్రామ్స్ రన్ అవుతా ఉంటాయి. డాన్సులు ఇష్టమా, డాన్స్ ప్రోగ్రామ్స్, సెలబ్రిటీలు, మంత్రులు, పెద్ద పెద్ద అధికారులు, అలాగే రాజకీయ ప్రముఖులు అందరూ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్నారు. ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి మనల్ని ఆనందింప చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో మీరు ఈ ప్రోగ్రామ్కి ఎలా అటెండ్ అవ్వాలనుకుంటున్నారా? ఈ ప్రోగ్రామ్కి ఎటువంటి ఫీజు లేదు. ఎంట్రీ కంప్లీట్గా ఫ్రీ. కాకపోతే ఒక ఆవకాయ్ ఫెస్టివల్ తరపున ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడే మీకు పాస్. కంప్లీట్గా ఆ పాస్ ఉంటే మనకు ఫ్రీ ఎంట్రీ. ఆ పాస్ లేకపోతే అసలు ఎంట్రీ లేదు. ఈ ప్రోగ్రాంకి దాదాపు ప్రతిరోజు 5,000 నుంచి 10,000 మంది అటెండ్ అవుతారని అంచనాతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు పూర్తి సన్నాహాలు చేసుకోవడం జరిగింది. మీరు సినిమా ప్రియులైతే మాత్రం కంపల్సరీగా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వండి. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్స్తో పాటు ఆవకాయ అంటే ఏంటి, మరి ఆవకాయ వంటలు అయితే ఉండాలి కదా, ఆంధ్ర స్పెషల్ వంటకాలు ఉండాలి కదా. ఈ ప్రోగ్రామ్స్తో పాటు అద్భుతమైనటువంటి ఆంధ్ర వంటకాలు కూడా ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో పెద్ద పెద్ద స్టాల్స్ ఉన్నాయి, తినొచ్చు, హ్యాపీగా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, ఎక్స్ప్లోర్ చేయండి. మంచి మంచి విషయాలు అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సినిమా ప్రముఖులందరూ వస్తున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారు, జావేద్ అలీ లాంటి పాప్ సింగర్ లాంటి కాన్సర్ట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. విజిట్ చేయాలంటే ఏం చేయాలి? కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్గా ఫ్రీ, ఎంట్రీ ఫ్రీ. ఇక్కడ నుంచి మనకి కృష్ణానది మీదుగా బోట్లో తీసుకొని మనకి భవానీ ఐలాండ్కి తీసుకెళ్తారు. బోట్ కూడా ఫ్రీనే, కంప్లీట్గా ఫ్రీగానే ఎక్కించుకుంటారు, ఫ్రీగానే తీసుకెళ్తారు భవానీ ఐలాండ్కి. అక్కడ నుంచి వచ్చేస్తాం. గుర్తుపెట్టుకోండి, భవానీ ఐలాండ్కి మాత్రం మధ్యాహ్నం 3 తర్వాత ఎంట్రీ లేదండి. ఎందుకంటే అక్కడ నుంచి 4 గంటలకి పంపించేస్తారు. మిడ్ నైట్ మనకి ప్రోగ్రామ్స్, జనరల్గా మనకి ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అంటే ఉదయం 10:30కి మొదలవుతాయి, మిడ్ నైట్ 12 గంటల వరకు ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి. అయితే భవానీ ఐలాండ్లో మాత్రం సాయంత్రం 4:30-5 గంటలకి క్లోజ్ అయిపోతుంది. అక్కడ నుంచి పొన్నమి ఘాట్లో ప్రారంభమవుతాయి. సో మనకి భవానీ ఐలాండ్లో, పొన్నమి ఘాట్లో ఈ 2 చోట్ల మనకి ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి అనమాట. సెలబ్రిటీలు మాత్రం పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారండి. వాళ్ళ పేర్లు అయితే ముందుగా నేను చెప్పను, ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి. కాకపోతే ఒక పేరు అయితే మాత్రం చెప్తాను, జావేద్ అలీ, పాప్ సింగర్ జావేద్ అలీ కూడా వస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనకి ఎలా ఎంట్రీ అవ్వాలో చెప్పాను కదా. మనకి ఆవకాయ్ ఫెస్టివల్ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కంపల్సరీగా ఫ్రీ రిజిస్ట్రేషనే, ₹1 కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ ఆహ్వానితులే దీనికి. ఇంకేమున్నాయి మనం చెప్పుకోవడానికి? రిజిస్ట్రేషన్ గురించి చెప్పాను, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయో చెప్పాను.
కాకపోతే ఈ బోట్ షికార్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ నుంచి కృష్ణానది మీదుగా, కృష్ణానది రివర్ మీదుగా మనం భవానీ ఐలాండ్ చేరుకుంటాము. భవానీ ఐలాండ్ మనకి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకే ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి ఎలో లేదు, ఎందుకంటే మరి ఈవినింగ్ అయిపోతే ఇబ్బంది పడతాం కాబట్టి అక్కడ వరకు ఆ 4:30తో అక్కడ ప్రోగ్రామ్స్ అయిపోతాయి. అక్కడ నుంచి సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ మిడ్ నైట్ 12 గంటల వరకు మనకి పున్నమి ఘాట్లోనే ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. ప్రోగ్రామ్స్తో పాటు చెప్పే కదా, ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఇష్టమైనటువంటి వంటకాలు, మనకి అన్ని రకాల ఆంధ్ర వంటకాలు అనే స్పెషల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. 3 రోజులు ఉంటుందండి. 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు ఉదయం 10:30 నుంచి నైట్ 12 వరకు చెప్పే కదా. సో మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇష్టమైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వండి. ఓకేనా? దీనికి అటెండ్ అయిన తర్వాత ఈ వీడియో కింద కామెంట్స్ చెప్పండి, లేదంటే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్స్లో అడగండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.